నీ పేరేంట్రా? ఆ సౌండ్ తో నేను పిలవడం కష్టం గానీ నీ పేరేంటో చెప్పు. జమక్కు జల జల జలక్కు జాం, లటక్కు లకలక లబక్కులాం, పటక్కు పరపర పరక్కు పాం, డుబుక్కు డమడమ డుబుక్కు డాం, అటర్ అమియా. డైలాగ్ చెప్పడం అనే టుర్రు మియా కాదురా, నేను చెప్తాను చూడు డైలాగ్. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగునున్నది, వివిధ ఫలభ్రాన్నత సాకాశిక తరువుర విరాజితంబు, రజిత తరుష్కంద పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు, భాసుర పుష్ప గుశ్చ శ్రవణ మధుర మధుర సాస్వాద నాద్ర సంభ్రమధుర కోమల జూంకార నినాద మధుకరంబు. షీస్ ఫైన్ ఫర్ నౌ, బట్ డెలివరీ టైం కి కాంప్లికేషన్ ఉండొచ్చు. కంపల్సరీగా సిజేరియన్ చేయాలి. కానీ ఈవిడ బ్లడ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపరేట్ చేస్తే రక్త ప్రవాహం ఆగదు. చాలా కేర్ఫుల్ గా డెలివరీ ప్లాన్ చేయాలి, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ హర్ కండిషన్. డ్యూ డేట్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ హ్యామరేజ్ కానీ ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వెంటనే చేయాలి. బ్లడ్ లాస్ హెవీగా ఉంటే ఈ ఇంజెక్షన్ డైరెక్ట్ గా హార్ట్ లోకి చేయాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు నీ దగ్గరే ఉంచుకోమ్మా. అబ్దుల్ సార్, వాడిని ఇంట్రోగేషన్ పంపించు. వాడు 3rd డిగ్రీలో ఉన్నాడు. 3rd డిగ్రీయా? ఎవరు చేశారు? ముందు వదలండి వాడిని. అసలు నా పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ఎందుకు ఆర్డర్ చేశావు? వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఫెలో ఆర్ యు? సింపుల్ గా నార్కో టెస్ట్ చేస్తే మొత్తం కక్కేవాడు. ఎలా సెలెక్ట్ అవుతారా మీరంతా టాస్క్ ఫోర్స్ కి? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఏంటి గొడవ? ఒక నిర్దోషిని అమాయకుడిని మీ కస్టడీలో తీసుకొని చిత్రహింసలు పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. దీనికి మీ మీద కూడా కేసు పెట్టొచ్చు. మిస్టర్, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో. రెగ్యులర్ పోలీసులకి మిగతా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ కి లేని పవర్స్ మాకుంటాయి. అనుమానం వస్తే అడ్రస్ లేకుండా చేయడానికి మాకు చట్టంతో పని లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా క్లయింట్ మీ కస్టడీలో ఉన్నాడు. నా క్లయింట్ నేను కలవాలి. నీ క్లయింట్ మా కస్టడీలో ఉన్నాడా? ఎరా, మన కస్టడీలో ఉన్నారా? ఎవరున్నారా మా కస్టడీలో? చూడండి, మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. నేను నా క్లయింట్ ని కలవాలి. నా దగ్గర మేజిస్ట్రేట్ గారు సైన్ చేసిన కోర్టు ఆర్డర్ ఉంది. నువ్వు అలాగే గట్టిగా అరుస్తావు అనుకో, నిన్ను ముందు అర్జెంట్ గా కరీంనగర్ తీసుకెళ్లి కాల్చి పారేస్తా. మర్యాదగా నా క్లయింట్ ని కలవనిస్తారా? లేకపోతే మేజిస్ట్రేట్ గారు లైన్ లో ఉన్నారు, అంతా విన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారా? ఎవడే వాడు? లాయర్ అని కూడా చూడకుండా ఎక్స్టోషన్ మాట్లాడతాడు. వాడి జైల్లో వాడిని పెడతా అని చెప్పు, చిప్ప కూడా తినిపిస్తా అని చెప్పు. హలో, నేను మేనేజ్ చేసి సుబ్బారావు మాట్లాడుతాను. ఇప్పుడు కొరకరా చూద్దాం. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. చెప్పు. మా ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయండి. నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నావు. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ,
నా సెల్ ఫోన్ మర్చిపోయొచ్చాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే. థ్యాంక్ యూ. విన్నావా? 108 EMRI లక్ష్మి. భయపడిపోయింది. సార్, కేకే టవర్స్ మధురానగర్. రాజేశ్వరి 30 years. కడుపులోని బిడ్డను తీసుకెళ్ళిపోయారు సార్. నువ్వు చాలా లక్కీ అమ్మా. బుల్లెట్ 1 సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు. అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ లాంటివి జరగచ్చు. 1 సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒక్కరూ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు